ముఖ్యంగానండి తులారాశి, వృషభ రాశి అండ్ కుంభరాశి, మకర రాశి ఈ 4 రాశులండి. తుల, వృషభ, కుంభ, మకర ఈ 4 రాశులలో మీరు జన్మించారా? అయితే నేను చెప్తున్నటువంటి వీడియో ఒక్క సెకండ్, ఒక్క నిమిషం మాత్రం వినండి. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఇంటికి ప్రథమ సంతానం కానీ, తృతీయ సంతానం కానీ అయి ఉండకూడదు. అంటే మీ నాన్నగారికి మీరు మొదటి వాళ్ళు కానీ, మూడో సంతానం కానీ అయి ఉండకూడదు. ఆ తర్వాత మీకు వివాహం అయితే మీరు వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి కానీ, లేదంటే మీరు ఆడవాళ్ళు అయితే అబ్బాయి కానివ్వండి, వాళ్ళు కూడా ఇంటికి ప్రథమ సంతానం కానీ, తృతీయ సంతానం కానీ అయి ఉండకూడదు. ఈ 4 రాశులలో పుడితే. తర్వాత రెండో విషయము, మీరు 1, 10, 19, 28 తేదీలలో జన్మించినటువంటి వారు తుల, వృషభ, మకర, కుంభరాశి వాళ్ళ అయి ఉండకూడదు. 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారు మకర, కుంభ, తుల, వృషభ రాశుల వారై ఉండకూడదు ఈ తేదీలలో పుడితే. ఇంకొకటి, తూర్పు దిక్కున నివసించరాదు. ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు కూడా తూర్పు దిక్కు అనేది అసలు వాళ్ళకు పనిచేయదు. తర్వాత ఎస్ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, జి అనే అక్షరము, సి అనే అక్షరము, ఏ అనే అక్షరంతో పేర్లు మొదలు కాకూడదు. ఇదొక విషయం. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీ పేరు కనీసం మినిమం 180 డిగ్రీస్ పైనే ప్రోగ్రామ్ కావాలి. అలా అయితే లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా మారిపోతుందండి. దయచేసి కొన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, భార్యాభర్తల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయి, అసలు డబ్బు ఎందుకు సంపాదించలేకపోతున్నారు, వ్యాపారాలు ఎందుకు జరగట్లేదు, ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ వీటి సమస్యలకే దారితీస్తాయండి. మరి ఓన్ హౌస్, రెంట్ హౌస్ ఏదైనా పర్వాలేదంటే ఓన్ హౌస్లో ఉన్నా, రెంట్ హౌస్లో ఉన్నా ఖచ్చితంగా దాని ప్రభావం చూపెడుతుందండి. కాబట్టి ఒక్కసారి మీరు నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కానీ, లేదంటే డైరెక్ట్గా కానీ నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. 100కి 200% మీకు ఆ సమస్యల నుండి బయటపడే విధంగా నేను తప్పకుండా ట్రై చేస్తాను. నన్ను నమ్మండి.